నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు చూసినట్టయితే ఈనాడులో భూముల విలువలు పెరిగాయి, సగటున 33%, కనిష్టం 20%, గరిష్టంగా 50%. అమలు తేదీని త్వరలో ప్రకటించనున్న ప్రభుత్వం, 7% పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు. ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ భూముల ఛార్జీలతో ప్రభుత్వానికి ఖజానాకి ఆదాయం నిండుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో భూముల విలువలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూములు, వ్యవసాయము, వ్యవసాయేతర భూములు అన్నింటిపై, అలాగే ట్యాక్స్ను కూడా కనిష్టంగా 20% నుంచి 50% పెంచడం వల్ల దాదాపుగా సగటున 33% పెరిగే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 20% పెంచితే మరొక శాతం, కొన్ని చోట్ల 50% పెంచే అవకాశం ఉంది. గరిష్టంగా 50%, కనిష్టంగా 20% పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా 7% పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఆదాయం భారీగా సమకూరే అవకాశం కనిపిస్తుంది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే ఖానాపేటలో కాసుల పంట. ప్రభుత్వం ఏదైతే టెండర్లు పిలుస్తుందో, ప్రభుత్వ భూముల టెండర్లు, దాని ద్వారా ఆదాయానికి సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది. 14.91 ఎకరాల TSIIC భూముల వేలం 729.41 కోట్ల ఆదాయం, గరిష్టంగా ఎకరాకు 55 కోట్లు రావడం జరిగింది. నిన్న కోకాపేట భూములు చూడడం జరిగింది, దాదాపు 60 కోట్లు రావడం జరిగింది. యావరేజ్ 40 కోట్ల వరకు ఎకరానికి రావడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదాయ మార్గాలను అన్వేషించుకుంటుంది. భూముల అమ్మకం ద్వారా, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం ద్వారా, భూముల విలువలు పెరగడం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నీటి వాటా కోసం గట్టిగా పోరాడాలి, కేంద్రాన్ని నిలదీయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి అన్యాయం జరగొద్దు. తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే గెజిట్ విడుదల చేసిందో ఆ గెజిట్ను ఇప్పటివరకు స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం చెప్పలేదు. ఏపీ ప్రభుత్వం ఆహ్వానించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. కాకపోతే నీటి వాటా తేలిన తర్వాతనే గెజిట్ నోటిఫికేషన్ రావాలి, అలాగే కృష్ణా బోర్డు వేయాలని చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఉన్న అభ్యంతరాలను ఇప్పటివరకు వ్యక్తం చేయకపోవడం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి పదం తరచి చూశాకే ఖరారు. పార్లమెంట్లో పెట్టే బిల్లుల కంటే జాగ్రత్తగా గెజిట్ రూపొందించాం. కృష్ణా గోదావరి బోర్డుల పరిధి నోటిఫికేషన్పై కేంద్ర జలశక్తి శాఖ వివరణ. 2వ షెడ్యూల్లోని ప్రాజెక్టులపై బోర్డులకు 100% నియంత్రణ ఉంటుందని వెల్లడి. ప్రతి పదం చూశాకనే ఈ గెజిట్ నోట్ విడుదల చేయడం జరిగింది. పార్లమెంట్లో పెట్టే బిల్లుల కంటే కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నాం అని చెప్పడం జరిగింది. కృష్ణా అలాగే గోదావరి బోర్డు పరిధిలకు సంబంధించిన అంశాన్ని ఇందులో చేర్చడం జరిగిందని చెప్పి ఏదైతే జలశక్తి శాఖ కార్యదర్శి చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం వాదన అయితే మరొకలాగా ఉంది. ఇక మరొక వార్తను తీసుకున్నట్లయితే లక్ష్యం చేరాలంటే వేగం పెరగాల్సిందే. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 8.38% మందికి 2 డోసుల టీకా వేయడం పూర్తయింది. తెలంగాణలో ఇది 10.4% కాగా ఏపీలో 7.01%. దేశవ్యాప్తంగా 1 డోసు తీసుకున్న వారు 33% మంది. డిసెంబర్ నాటికి 148 కోట్ల డోసులు అందించాలని కేంద్రం లక్ష్యం. అంటే రోజు 87 లక్షలు ఇవ్వాలి. అయితే ప్రస్తుతం ఇస్తున్నది 37.75 లక్షలే. డోసుల వేగం పెరగాలని చెప్పి ప్రభుత్వం ఇక్కడ సూచించడం జరిగింది. ఎందుకంటే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తున్న సమయంలో ఇప్పుడు ఖచ్చితంగా కూడా డోసులను పెంచాల్సిన అవసరం ఉంది. కరోనా వెళ్ళిపోలేదు, ఈ విషయం ప్రజలకు తెలియచెప్పండి. బహిరంగ స్థలాల్లో రద్దీ నియంత్రించండి. ఏపీ సహా 6 రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోడీ సూచన. ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే ప్రధాని మరోసారి సీఎంల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో సమావేశం అవ్వడం జరిగింది. కరోనా 3వ వేవ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిన్న చూసుకున్నట్టయితే 6 రాష్ట్రాల సీఎంలతో మహారాష్ట్ర, అలాగే కేరళ, ఏపీ సహా 6 రాష్ట్రాల సీఎంతో సమావేశం నిర్వహించిన ప్రధాని మోడీ కరోనా భయం ఇప్పటికీ పొంచి ఉంది, ప్రజల్ని అప్రమత్తం చేయండి, బహిరంగ ప్రదేశాల్లో గుమికూడకుండా చూడండి అని చెప్పి ముఖ్యమంత్రులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక ప్రజల తరపున ప్రశ్నించేందుకే పార్టీ 7 ఏళ్ల పాలనలో తెరాస విఫలం. వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కానే కాదు. విలేకరుల సమావేశంలో వైఎస్ షర్మిల కూడా స్పీడ్ పెంచింది. తెలంగాణ రాజకీయాల్లో ప్రతి పార్టీ స్పీడ్ పెంచింది అనుకోవచ్చు. ఓవైపు
కేసీఆర్ సంక్షేమ పథకాలు అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిల్లాల పర్యటన చేస్తుంటే మరోవైపు కొత్తగా ఎన్నికైన పిసిసి అధ్యక్షుడు ఉద్యమ బాట పట్టడం జరిగింది. అలాగే బీజేపీ కూడా పాదయాత్రలతో అలాగే వైఎస్ షర్మిల కూడా పాదయాత్రతో తెలంగాణ రాజకీయాలు మరొక 2.5 ఏళ్ల కాలం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఎన్నికల సమయం ఉన్నప్పటికీ హీటెక్కినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగా నిన్న కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న చెలో రాజ్భవన్ సమస్యను కూడా తీసుకోవడం జరిగింది. పెట్రో పన్నుల రూపంలో 36 లక్షల కోట్ల వసూలు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ ఆరోపణ కాంగ్రెస్ చెలో రాజ్భవన్ ఉద్రిక్తం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది వంచన అంటూ నిన్న పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఇందులో పాల్గొనడం జరిగింది. చెలో రాజ్భవన్ ఉద్రిక్తంగా మారిన సంఘటన పత్రికల్లో కథనాల రూపంలో రావడం జరిగింది. పౌరాల టపా కోసం చూస్తున్నామా? బెయిల్ ఉత్పత్తుల అమల్లో జాప్యంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య, నూతన సాంకేతిక విధానం రూపొందించాలని జస్టిస్ రమణ సూచన అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు ఈనాడులో ప్రధానంగా వచ్చిన వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఇక వెలుగు తీసుకున్నట్టయితే వెలుగులో ప్రధాని వార్నింగ్, కేసులు పెరుగుతున్నాయి మనకి ఇది వార్నింగ్, 6 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్. టెస్ట్ ట్రాక్ ట్రీట్ టీకా వ్యూహంతో థర్డ్ వేవ్ రాకుండా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం అమెరికా, యూరప్లో థర్డ్ వేవ్ వల్ల కేసులు పెరుగుతున్నాయి. ఇండియాకు తూర్పున ఉన్న బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయిలాండ్, మయన్మార్ దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇది మనకు వార్నింగ్. వారంలో నమోదైన కేసుల్లో 80%, డెత్స్లో 84%. 6 రాష్ట్రాలవే. సెకండ్ వేవ్కు ముందు జనవరి, ఫిబ్రవరిలోనూ ఇదే జరిగింది. ప్రధాని మోడీ 6 రాష్ట్రాల ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. గతంలో సెకండ్ వేవ్ సమయంలోనూ ఈ రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు నమోదవడం జరిగింది. వేవ్ ప్రభావం 2వ వేవ్ చూపించడం జరిగింది. అందుకే 3వ వేవ్ను కట్టడి చేయాలి, నియంత్రించాలి. అందుకే టెస్ట్ చేయడం, ట్రాక్ చేయడం, ట్రీట్ చేయడం, టీకా వేయడం, ఈ వ్యూహాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రధాని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక మరొక వార్తా కథనాన్ని తీసుకున్నట్టయితే రివర్ బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు ఆంధ్ర ఓకే, తెలంగాణ డైలమా. పర్మిషన్ లేని ప్రాజెక్టులకు 6 నెలల్లో అనుమతి తీసుకోవాలి. కేఆర్ఎంబి, జిఆర్ఎంబి జ్యూరిడిక్షన్పై గెజిట్ విడుదల, బిల్లుల కన్నా జాగ్రత్తగా రూపొందించామన్న కేంద్ర జలశక్తి శాఖ మేము స్వాగతిస్తున్నాం. ఏపీ ప్రభుత్వ సలహాదారు. ఏపీ ప్రభుత్వం ఈ గెజిట్ నోటిఫికేషన్ను స్వాగతిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ డైలమాలోనే ఉందని చెప్పొచ్చు. పర్మిషన్ లేని ప్రాజెక్టులకు సంబంధించి చూసుకున్నట్టయితే తెలంగాణలో డిండి ఎస్ఎల్బిసి టన్నల్, డిండి లిఫ్ట్ కల్వకుర్తి విస్తరణ, ఎంఆర్పిఎస్ భక్త రామదాసు, తుమ్మిళ్ళ ఎత్తిపోతల, నెట్టెంపాడు విస్తరణ, సీతారామ ఎత్తిపోతల, మున్నేరు ప్రాజెక్టు, దేవాదుల పరిధిలోని డబ్బవాగు, మైలవరం రిజర్వాయరు, కంతనపల్లి, తుపాకులగూడెం బ్యారేజ్, కాళేశ్వరం ప్రాజెక్టు, అడిషనల్ టీఎంసీ రామప్ప నుంచి పాకాల లేక్ డైవర్షన్ స్కీమ్, మొండిగుంట వాగు, ప్రాణహిత చేవెళ్ళ, గూడెం లిఫ్ట్, ముక్తేశ్వరం లిఫ్ట్, ఇవి పర్మిషన్ లేకుండా ఇప్పటివరకు కడుతున్న ప్రాజెక్టులు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాలేరు నగరి, వెలిగొండ ప్రాజెక్టు, నల్లమల్ల సాగర్, ముచ్చుమర్రి, సిద్ధాపురం లిఫ్టు, గురు రాఘవేంద్ర, పట్టిసీమ, పురుషోత్తంపట్నం, చింతలపూడి, వెంకటనగరం లిఫ్టులు, వేంపాడు ప్రాజెక్టు, విభజన చట్టంలో చేర్చిన తెలుగంగ లిఫ్ట్, వీటికి సంబంధించి ఖచ్చితంగా 6 నెలల లోపుగా పర్మిషన్ తీసుకోవాలి, లేదంటే ప్రాజెక్టులు ఆగే పరిస్థితి ఉందని చెప్పి ఈ గెజిట్ నోటిఫికేషన్లో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ నోటిఫికేషన్స్కి రివర్ బోర్డుకు సంబంధించి స్వాగతించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ డైలమాలోనే ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. లాభ నష్టాలను బేరీజు వేస్తున్నామని చెప్పి కేసీఆర్ ప్రకటించడం జరిగింది. రాష్ట్ర హక్కులకు భంగం కలిగేలా ఉంటే న్యాయ పోరాటం చేస్తాం. లిఫ్టులకు కరెంటు కోసమే శ్రీశైలంలో పవర్ జనరేషన్, సీఎం కేసీఆర్. ఏపీ అక్రమ ప్రాజెక్టులను పార్లమెంట్లో ప్రస్తావించాలని టీఆర్ఎస్ ఎంపీలకు సూచన. ఇక జగన్ దోచుకుపోతుంటే బండి సంజయ్కి సంబంధించిన కౌంటర్ను కూడా ఇవ్వడం జరిగింది. జగన్ దోచుకుపోతుంటే కేసీఆర్ పట్టించుకోవట్లే, కృష్ణా నీళ్లపై సీఎం వైఖరి చెప్పాలే బండి సంజయ్. నీళ్ల విషయంలో రాష్ట్రాల మధ్య గొడవ పెట్టాలనుకుంటున్నారు. హుజూరాబాద్ కోసమే హైడ్రామా. కృష్ణాలో 575
టీఎంసీల కోసం కేసీఆర్ ఎందుకు డిమాండ్ చేయలేదని నిలదీత వాటర్ వార్ అనేది ఇక రాష్ట్ర స్థాయి నుంచి పార్లమెంటుకు పాకే అవకాశం ఉంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఏపీ అలాగే తెలంగాణ ఎంపీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. గతంలో తెలంగాణ విషయంలో తెలంగాణ అంశంపై తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలోనూ చాలాసార్లు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ఎంపీలు వాగ్విదాలు చేసుకున్న చాలా సందర్భాలు ఉన్నాయి. మరొకసారి ఇది రిపీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది పార్లమెంటులో, లోక్సభలోను రాజ్యసభలోను. ఇక మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అలాగే విశ్లేషణాత్మక వార్తను చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో మెగా చీటింగ్ రాయలసీమకు లిఫ్టుకు తెలంగాణ మట్టి, పాలమూరు రంగారెడ్డి మొరం ఇసుక కంకరను ఏపీ ప్రాజెక్టు తరలించే ప్లాన్, ప్రైవేటు సెక్యూరిటీ పర్యవేక్షణలో భారీ జెట్టి తయారీ, 6 టిప్పర్లను మోసుకెళ్లగల కెపాసిటీ దీని సొంతం, ఫుల్ లోడుతో జెట్టీని కృష్ణానదిలో రాత్రి పగలు తిప్పేందుకు వ్యూహం, మట్టి తవ్వినందున మన దగ్గర ఎత్తుకుపోయి పోసినందుకు ఏపీలో కంపెనీలకు పైసలంటూ ఒక మెగా చీటింగ్ అంటూ ఒక వార్తా కథనాన్ని వెలుగు దినపత్రిక ప్రచురించడం జరిగింది. ఆ ప్రాంతమంతా మెగా ఆధీనంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఫస్ట్ ప్యాకేజీ పనులను మొదటి నవయుగ కంపెనీ దక్కించుకుంది. దాదాపు సగం పనులు పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వం జోక్యంతో గత ఏడాది మేలో నవయుగ స్థానంలో మెగా కంపెనీ టేక్ ఓవర్ చేసింది. 4100 కోట్లతో పంప్ హౌస్ అప్రోచ్ కెనాల్స్ పనులు చేస్తుంది. సేమ్ టైం ఏపీలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, రాయలసీమ లిఫ్ట్ పనులు కూడా 6820 కోట్లకు మెగాకే దక్కాయి. కృష్ణానదికి 2 వైపులా భారీ కాంట్రాక్టు పనులు దక్కించుకున్న ఈ కంపెనీ ఇటీవలే దెబ్బతిన్న కల్వకుర్తి ఫస్ట్ లిఫ్ట్ ఎల్లూరు పంప్ హౌస్ పనులను కూడా అనధికారికంగా అప్పజెప్పారు. దీంతో నార్నాపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి పనులతో పాటు అప్రోచ్ కెనాల్ పనులు, ఎల్లూరు పంప్ హౌస్తో రిపేర్లతో దాదాపు ఈ ప్రాంతం అంతా మెగా ఆధీనంలోకి వెళ్ళినట్టుగా, అలాగే కంపెనీ ఆఫీసర్లు ఉద్యోగులు ఇక్కడ ఏమి చెప్పినా చెల్లుతోంది అనే అభిప్రాయం అయితే నెలకొంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలని మేనేజ్ చేస్తున్న మెగా కంపెనీ 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టుల్ని ఒకే కంపెనీ చేపట్టడం ఇక్కడ విమర్శనాత్మకంగా విమర్శలకు దారితీస్తుందని చెప్పొచ్చు. అటు ఇటు 1000 కోట్లు, మన దగ్గర కెనాళ్ళు టన్నెలు తవ్వించేందుకు 1000 కోట్ల రూపాయలు తీసుకుంటున్న మెగా కంపెనీ అదే మట్టి కంకర రాళ్లను మనల్ని ముంచే రాయలసీమ లిఫ్ట్ కోసం వాడి అక్కడ 1000 కోట్లు దండుకుంటున్నారు. 6 టిప్పర్లు తీసుకెళ్లొచ్చు. నాగర్ కర్నూలు జిల్లా ఎల్లూరు అప్రోచ్ కెనాల్ పక్కనే మెగా కంపెనీ తయారు చేస్తున్న జెట్టి 6 టిప్పర్లను ఒకేసారి తరలించవచ్చు. దీంతో నది మీదుగా రాయలసీమ ప్రాజెక్టు మట్టి ఇసుక రాళ్లను పొద్దు మాపు తరలించే ఛాన్స్ ఉందంటూ ఈ ప్రత్యేక కథనాన్ని వెలుగు దినపత్రిక ప్రచురించడం జరిగింది. చాలాసార్లు వెలుగు దినపత్రిక ఇలాంటి విశ్లేషణాత్మక కథనాలు ప్రచురిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న దాఖనాలు అయితే కనిపించలేదు. గతంలో కూడా కృష్ణా ఘర్షణకు ముందే రాయలసీమ నీటిని తరలించుకుపోతుందని చాలా కథనాలు ఇచ్చినప్పటికీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తున్నట్లుగా ఉంది. ఇప్పుడు సడన్గా తెరపైకి రావడం జరిగిందనే విమర్శలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే మేమే ప్రతిపక్షం మీట్ ది ప్రెస్లో వైఎస్ షర్మిల. వేరే పక్షాలన్నీ అమ్ముడు పోయినాయి, లక్షల కోట్ల అప్పు తెచ్చి జాబులు ఇచ్చారా, ఇండ్లు కట్టారా, బోర్డు మీటింగ్లకే పోని సీఎం కేంద్రాన్ని నీళ్లు అడుగుతాడా, పవర్ అబ్యూజ్ అవుతోంది, లాక్కొని ప్రజలు చేతిలో పెడతా, ఎవరి మీద అలిగి పార్టీ పెట్టలే, అక్టోబర్లో పాదయాత్ర, షర్మిల అక్టోబర్లో పాదయాత్ర చేస్తా అని చెప్పడం జరిగింది. కేసీఆర్ కేటీఆర్ ఒక్క మహిళకైనా గౌరవిస్తారా, మీటింగ్లో ఎప్పుడైనా ఏ మహిళా సర్పంచ్కైనా కుర్చీ వేశారా, వాళ్ళు మహిళలు వంటింట్లో ఉండాలనుకుంటున్నారు, వ్రతాలు చేసుకోవాలనుకుంటున్నారు, నేను చేస్తున్నది వ్రతమే అయితే అది నిరుద్యోగుల కోసమే, కేటీఆర్ మొగాడే కదా, అధికారంలో ఉన్నాడు కదా, 3.85 లక్షల ఖాళీ ఉద్యోగాలు నింపమనండి అంటూ కేటీఆర్కు సవాల్ విసరడం జరిగింది. వైఎస్ షర్మిల కూడా రాజకీయ కార్యక్రమాలు స్పీడు పెంచడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే భూమిలమ్మిన పైసలతో నేతన్నలు దళితుల అభివృద్ధి, తెలంగాణ బంగారు తునక, ధనిక రాష్ట్రం, సీఎం కేసీఆర్. గాలి మాటలు చెప్పను, తప్పులు చేయను, అమెరికా లాంటి దేశాల్లోనూ భగీరథ తరహా కార్యక్రమాలు లేవు, నేతన్నలకు పొలిటికల్గా ప్రాధాన్యం ఇస్తామని హామీ, ఎల్ రమణను టీఆర్ఎస్లోకి ఆహ్వానించిన కేసీఆర్ ఆయనకు మంచి పదవి ఇస్తామని వెల్లడి అంటూ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. చేప పిల్లల సప్లై టెండర్లలో లీడర్ల దొంగాట, కాంట్రాక్టర్ల అవతారమే
ఎత్తిన గులాబీ నేతలు పెంచిన రేట్లు చాలవని టెండర్ల బాయ్కాట్ తెరవెనుక చక్రం తిప్పుతున్న మత్స్యశాఖ పెద్దలు జిల్లాల్లో ఒక బిడ్ కూడా పడకుండా పక్కా స్కెచ్ రేట్లు పెంచేందుకు లోపాయకారి మంతనాలు కోట్లలో సర్కారు సొమ్ము దోచుకునే ప్లాన్ అంటూ లోపలి పేజీలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రచురించడం జరిగింది. కోకాపేట భూముల వేలంలో 1000 కోట్ల స్కామ్, కేసీఆర్ అబద్ధాలు చెప్పే సీఎం మైండు రేవంత్. మోడీ కేసీఆర్ పెట్రోల్ రేట్లు పెంచి 7 ఏళ్లలో 36 లక్షల కోట్లు దోచుకున్నారు. కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని మండిపాటు. కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్భవన్ అడ్డుకున్న పోలీసులు. ఇవి వెలుగు దినపత్రికలో ఈరోజు ప్రధానంగా వచ్చిన వార్తలు, వాటిపై విశ్లేషణాత్మక కథనాలు. ఇక నమస్తే తెలంగాణ తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో అర్ధరాత్రి గెజిట్, కేంద్రం గుప్పిట్లోకి ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి బోర్డుల అధికార పరిధి ఖరారు. 2 రాష్ట్రాల్లోనూ 107 జలవనరుల బోర్డులు చేతికి. చెరువులు, కాలువలు, తుమ్ములు వాటి పరిధిలోకి. విద్యుత్ కేంద్రాలను స్వాధీనం చేసుకోనున్న కేంద్రం. మిషన్ భగీరథ కూడా కేంద్ర సర్కార్ నియంత్రణలోకే. బోర్డుల నిర్వహణకు చెరో 400 కోట్లు డిపాజిట్కు ఆదేశం. అక్టోబర్ 14 నుంచి అమలు చేస్తామన్న జలశక్తి శాఖ. ఇక నీళ్లపై కేంద్రాన్ని నిలదీయండి, సాగునీటిపై అన్యాన్ని సహించేది లేదు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దు, విభజన హామీలు సాధించే వ్యూహం ఉండాలి, పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా కొట్లాడండి టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం. అన్ని ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి కేంద్ర జలశక్తి సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థ నిన్న ప్రెస్ మీట్కి సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. కృష్ణా గోదావరి నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టులకు ఆయా బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చాం. గెజిట్లో కేంద్రం ఆమోదించిన ప్రాజెక్టులతో పాటు ఆమోదించనివి కూడా ఉన్నాయి. వాటిపై సమగ్ర వివరణ ఇవ్వండి. గెజిట్లో ప్రస్తావించినంత మాత్రాన ఇంతవరకు ఆమోదం పొందని ప్రాజెక్టులకు ఆమోదం లభించినట్టుగా భావించవద్దు. కృష్ణా గోదావరి నదులపై నిర్మించిన బ్యారేజ్లు, డాములు, రిజర్వాయర్లు, నియంత్రణ వ్యవస్థలు, కాలువల నెట్వర్క్ సరఫరా ఇలాంటివన్నీ బోర్డుల పరిధిలోకి వెళ్తాయి. ఇరు రాష్ట్రాల అవసరాలు, ప్రతిపాదనల మేరకు నీటి విడుదల ఉంటుంది అంటూ జలశక్తి శాఖ సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. కేఆర్ఎంబీకి 36 ప్రాజెక్టులు, తెలంగాణల పరిధిలో 21, ఏపీ పరిధిలో 7, ఉమ్మడి ప్రాజెక్టులు 8. అలాగే జీఆర్ఎంబీ తెలంగాణ పరిధిలో 58, ఏపీ పరిధిలో 8, ఉమ్మడి ప్రాజెక్టులు 5. ఇక మరొక వార్తను చూసుకున్నట్టయితే నా లైన్ ఎవరు మార్చలేరు, బంగారు తెలంగాణ బంగారు తునక, పరాధీనమై నలిగిపోయినం, కలలుగన్న తెలంగాణను సాధించేదాకా విశ్రమించను, మాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకోవాలి, అనేక అంశాల్లో గుణాత్మకమైన మార్పు తెచ్చాం, చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలి, ఇందుకు త్వరలో ప్రముఖులతో సమావేశం, చేనేత వర్గానికి రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తాం, ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి, ఎల్ రమణకు పార్టీలో సాదర స్వాగతం అంటూ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. కానా మెట్ హాట్ కేక్ 11.91 ఎకరాలకు 729.41 కోట్లు, ఎకరాకు గరిష్టంగా 55 కోట్లు పలికిన ధర. 5 ప్లాంట్లకు ఈ వేలంలో రికార్డు ధరలు. ఆదేశాల అమలు ఏది, ఆర్డర్ కాపీలు అందలేదనడం దారుణం, డిజిటల్ యుగంలో పావురాలు కావాలా, సిజేఎస్వి రమణకు సంబంధించిన వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణలో ఇవి ముఖ్యమైన వార్తలు తీసుకున్నట్టయితే ఇక సాక్షి తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి పేజీలో మొదటి వార్తగా తీసుకున్నట్టయితే హక్కులకు భంగం వాటిల్లితే న్యాయ పోరాటమే, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో సీఎం కేసీఆర్. నదీ జలాల్లో అన్యాయాన్ని అన్ని వేదికలపై నిలదీస్తాం, హక్కు మేరకే కృష్ణా జలాల వినియోగం, ఒక్క చుక్క కూడా దుర్వినియోగం చెయ్యలే, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణను బద్నాం చేస్తున్నారు, కృష్ణా జలాలపై పార్లమెంట్లో కొట్టాలని ఎంపీలకు సూచన, ఈ అంశంపై ఢిల్లీకి వచ్చి కేంద్ర పెద్దలను కలుస్తానని వెల్లడి. ఇక జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర, సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తి, వారితో ఏకీభవించని పార్టీ అధినేత సరైన సమయంలో స్పందిస్తానని వ్యాఖ్య, పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై దిశానిర్దేశం, సాగునీటి విషయంలో గట్టిగా నిలదీయాలని సూచన. ఇరు రాష్ట్రాల హక్కులకు బోర్డులతో భద్రత, కృష్ణా గోదావరి బోర్డు పరిధి ఖరారుపై స్వాగతించిన ఏపీ, గెజిట్ నోటిఫికేషన్పై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష, కీలక ప్రాజెక్టులని బోర్డుల పరిధిలోకి సమైక్య పాలకులది నేరపూరిత నిర్లక్ష్యం. ఇవి మొత్తం పూర్తిగా కూడా నీళ్ల చుట్టే రాజకీయం నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. చివరికి చిలికి గాలివానగా మారిన వాటర్ వివాదం,
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళడం జరిగింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించుకోవాల్సిన సమస్యల్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు లేఖల ద్వారా ప్రధానికి లేఖలు రాయడం ద్వారా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి అధికారం ఇచ్చినట్టయింది. ఇరు కృష్ణా గోదావరి నదీ జలాలపై కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు కేంద్ర పరిధిలోని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా బోర్డుకు వెళ్ళాయి. బోర్డు ద్వారానే ఏ సమస్య అయినా పరిష్కరించుకునే అవకాశం అయితే కలుగుతుంది. ఈ సమస్యకు ప్రధానంగా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడకపోవడమే కారణం అనేది కూడా మనకు ముందు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. 36 లక్షల కోట్లు దోచుకున్నారు. మోడీ కేసీఆర్ ఇద్దరు గజ దొంగలే. పెట్రోల్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచారు. పొరుగు దేశంలో 53 ఉన్న లీటర్ పెట్రోల్ మన దేశం 105 రూపాయల ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. చలో రాజ్భవన్ ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు. ఇక తాలిబాన్ తూటాలకు భారత ఫోటో జర్నలిస్టు బలి. రాయిటర్స్ సంస్థలో ఫోటో జర్నలిస్టుగా పనిచేసిన ముంబైకి చెందిన డానిష్ సిద్దికీ రోహింగ్యా సంక్షోభంపై సిద్దికీ చేసిన కథనానికి గతంలో పులిట్జర్ అవార్డు. కానామెట్టు కళ్ళు చెదిరే కోకాపేట మించి ధర పలికిన కానామెట్ భూములు ఎకరం 48.92 కోట్లు పలికిన వైనం 14.91 ఎకరాల వేలంతో 729.41 కోట్ల ఆదాయం. ఎకరం భూమికి గరిష్టంగా 55 కోట్లు పెట్టిన బిడ్డర్లు. ఒక్క నీటి బొట్టును వదులుకోం. వైఎస్ షర్మిల స్పష్టీకరణ. నీటి సమస్యల పరిష్కారంలో సీఎం కేసీఆర్ విఫలం. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే వైఎస్ఆర్టీపీ అంటూ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. కాంగ్రెస్ రాంగ్ సిగ్నల్. సిద్ధుకి పీసీసీ అధ్యక్ష పదవి. ఊహాగానాల మధ్య క్యాంప్ రాజకీయాలు. సోనియాతో సిద్ధు హరీష్ రావత్ సమావేశం. కాంగ్రెస్లో పంజాబ్లో సంక్షోభం రోజుకు ముదురుతూనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే మళ్ళీ విశ్వవేదికపైనే ప్రపంచ టీ20 టోర్నీ. ఒకే గ్రూప్లో భారత్ పాక్. థర్డ్ వేవ్ నివారిద్దాం. టెస్ట్ ట్రాక్ ట్రీట్ టీకా వ్యూహంతో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ. ఇవి సాక్షి దినపత్రికల్లో ఈరోజు ప్రధానంగా వచ్చిన వార్తా కథనాలను తీసుకున్నట్టయితే ఇక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో పెండింగ్ గండం. అనుమతి లేని ప్రాజెక్టుల పనులు ఆపేయాల్సిందే. 6 నెలలలోపు వాటి అనుమతి తీసుకోవాలి. గెజిట్ నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. కేఆర్ఎంబి జిఆర్ఎంబి పరిధిలో 2 నదుల ప్రాజెక్టులు. తెలంగాణలో 24, ఏపీలో 13 ప్రాజెక్టులు పెండింగ్. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులని అనుమతి లేని జాబితాలో. అనుమతి పొందిన తర్వాతే వాటికి రుణాలు నిధులు పూర్తిగా చర్చించాకే గెజిట్ ఖరారు. నిర్వహణ వ్యయాన్ని 2 రాష్ట్రాలు భరించాలి. కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. న్యాయ సలహా కోసం న్యాయశాఖకు ప్రతిపాదనలు. అధ్యయనానికి చాలా సమయం పడుతుంది. కేంద్ర జలశక్తి శాఖ అధికారుల స్పష్టీకరణ. ఇక గెజిట్ను అంగీకరించమంటూ కేసీఆర్ స్పష్టం చేయడం జరిగింది. కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నీటి వాటాపై కేంద్రాన్ని నిలదీయండి. టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం అంటూ ప్రాజెక్టులకు సంబంధించిన అంశం పార్లమెంటు వేదికకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే ఐటీ యుగంలోనూ పౌరాలతో లేఖల. వేగంగా ఖైదీల విడుదలకు ఫాస్టర్ పథకం. సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ వెల్లడి. బెయిల్ కోసం ఖైదీలు పిటిషన్ వేయడం, కోర్టులు జారీ చేయడం, ఆర్డర్ కాపీలు జైలు అధికారులకు చేరడంలో జాప్యం. ఫలితంగా విడుదలలో ఆలస్యం. అదే బెయిల్ ఆర్డర్ కాపీ శనివారం సాయంత్రం జైలు అధికారులకు చేరితే సోమవారం దాకా విడుదల ఉండదు. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న తంతు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందించడం జరిగింది. ఆ కాపీ అందడం లేదనే సాకుతో జైళ్లలో మగ్గుతున్నారు. ఇదేమన్నా ఐటీ యుగంలో పౌరాలతో లేఖలు పంపాలంటూ అధికారులకు ఘాటు విమర్శ చేయడం జరిగింది జస్టిస్ ఎన్వి రమణ. ఇన్సైడర్ ట్రైనింగ్పై హైకోర్టు తీర్పులో తప్పేముంది, అన్ని కోణాల్లో విచారించింది. అమరావతి భూములపై సుప్రీం స్పష్టీకరణ. ఇక మోడీ కేసీఆర్ గజ దొంగలు. ధరలు పెంచి ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద వారి ఫోటోలను పెట్టాలి. కోకాపేటలో వేలంలో 1000 కోట్ల కుంభకోణం. కేసీఆర్ చుట్టాలు రాష్ట్రాన్ని దోచుకొని విదేశాలకు పారిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు. వచ్చేది సోనియమ్మ రాజ్యం. ఎవరిని వదలం. చలో రాజ్భవన్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు. ఉద్రిక్తతల నడుమ రేవంత్ ఇతర నేతల అరెస్ట్. బీజేపీకి భయపడేవారు వెళ్ళిపోండి, ధైర్యవంతులు కాంగ్రెస్లోకి రండి అంటూ రాహుల్ గాంధీ ప్రకటించడం జరిగింది. ఎవరైతే బీజేపీకి భయపడుతున్నారో కాంగ్రెస్ వాళ్ళు
కాంగ్రెస్లో పార్టీలో ఉండి భయపడుతున్నారు, వెళ్ళిపోండి, ధైర్యవంతులు మాత్రమే కాంగ్రెస్లో ఉండండి, బయట ఉన్న ధైర్యవంతులు కూడా కాంగ్రెస్లో వచ్చి చేరండి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపుని బయట ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఎంతవరకు అందిపుచ్చుకుంటాయో చూడాల్సిన అంశం. భూములు పైసలు పేదల సంక్షేమానికి, చిన్న ముక్కలు అమ్మితేనే వేల కోట్లు వచ్చాయి, కబ్జా ప్రమాదం ఉన్నందుకే వాటిని అమ్మేశాం, చేనేత వర్గానికి రాజకీయ ప్రాధాన్యం పెరగాలే, ఎల్రామనకు చేనేత పదవి అప్పగిస్తా, గులాబీ కండువ కప్పిన సీఎం కేసీఆర్. కానాపేటలో ఎకరాకు 55 కోట్లు 14.91 ఎకరాల విక్రయంతో 729.41 కోట్ల రాబడి. ఇక సీఎంగా కేసీఆర్ ఫెయిల్ అంటూ షర్మిలకు ప్రెస్ మీట్కి సంబంధించిన అంశాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించడం జరిగింది. బీజేపీ కాంగ్రెస్ అమ్ముడు పోయాయి, రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీనే ప్రతిపక్షం, అక్టోబర్లో పాదయాత్ర, జగన్ నేను వేరువేరు ప్రాంతాల ప్రతినిధులం, అక్కడికే పరిమితం, జగన్పై అలిగి మాట్లాడడం మానేస్తా కానీ పార్టీ ఎందుకు పెడతా, ఏపీలో రాజన్న రాజ్యం స్థాపిస్తున్నట్లే కనిపిస్తుందంటూ షర్మిల ఒక కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏపీ ప్రభుత్వాన్ని కొంతవరకు మెచ్చుకున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ జగన్తో నాకేమైనా విభేదాలుంటే అలిగి మాట్లాడడం మానేస్తే కానీ తెలంగాణలో వచ్చేందుకు నేను పార్టీ పెడతానని చెప్పడం జరిగింది. అలాగే ఏపీలో రాజన్న రాజ్యం వస్తున్నట్టుగా కనిపిస్తుంది. జగన్ నేను వేరువేరు ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాం, అది అక్కడి వరకే చూడాలి, ఇక్కడ ప్రతిపక్షం అనేది ఇక్కడ నుంచి కాంగ్రెస్ అలాగే బీజేపీలు అమ్ముడుపోయాయి, ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ టీపీనే అని కొంత కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా రాజకీయ దుమారం లేపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నట్టుగా జగన్ షర్మిల ఇద్దరు కూడా బలుక్కొని ఇక్కడ పార్టీ పెట్టడం జరిగింది అన్నదానికి కొంతవరకు ఆధారాలుగా ఏపీలో రాజన్న రాజ్యం స్థాపిస్తున్నట్లే కనిపిస్తుందని ఈ వ్యాఖ్యతో ఒక్కసారిగా రాజకీయం